మనం ఆందోళనతో కృంగి ఉన్నప్పుడు బైబిల్‌లో ఉన్న మరి అన్ని వాక్యములు కూడా వాటికి సరైన సమాధానం చెప్పగలవు. Darkness cannot be measured. మీ యొక్క అంధకారం అనేటటువంటిది అది మన మీద ఎంత మాత్రం కూడా అది ప్రామాణికంగా ఉండదు. Because darkness is just the absence of light. అది ఈ యొక్క వెలుతురుకు అంధకారం అనేటటువంటిది ఎప్పుడూ కూడా అది వ్యతిరేకంగానే ఉంటుంది. And as we let our light shine unto these people in darkness, కాబట్టి అంధకారంలో ఉన్న ప్రజల కొరకు మనము వెలిగే వారముగా మనం ఉండాలి. and we teach them the importance of hearing from God's word, దేవుని యొక్క వాక్యమును వినులాగన వారిని మనం ఎంతో ప్రోత్సహించడం ప్రాముఖ్యమైనది. and listening to him as he speaks to their heart through the scriptures, లేఖనముల ద్వారా దేవుడు వారితో స్పష్టంగా మాట్లాడలాగన మనము వారిని ప్రోత్సహించాలి. then they too can receive a complete healing. అప్పుడు మాత్రమే వారు పరిపూర్ణమైన విడుదలను వారు పొందుకోగలరు. There's one thing about the majority of the authors in the book of Psalms. ఈ యొక్క కీర్తనల గ్రంథంలో మరి ఎక్కువగా వ్రాయబడిన మాటలను రచయితల చేత వ్రాయబడిన మాటలు నేను గుర్తు చేస్తాను. They had the desire to hear the voice of God. వారందరూ కూడా దేవుని యొక్క స్వరాన్ని వినటానికి ఎంతో ఆశ కలిగి ఉన్నారు. They trusted in his word. దేవుని యొక్క మాట యందు వారు నమ్మిక ఉంచారు. And they asked him to help them walk in his ways. ఆయన యొక్క మార్గంలో ఎలా నడవాలో సహాయం దేవుని ద్వారా వారు కోరుకున్నారు. I'd like you to read Psalm 143 verse 8. 143వ కీర్తన మనం 8వ వచన భాగాన్ని ఈ సమయంలో నీ యందు నేను నమ్మిక ఉంచున్నాను, ఉదయమున నీ కృపా వార్తను నాకు వినిపింపుము, నీ వైపు నా మనసు నేను ఎత్తుకొనుచున్నాను, నేను నడవలసిన మార్గము నాకు తెలియజేయము. ఆమేన్. Amen. ఆమేన్. King David also asked the Lord to help him understand his word. ఇక్కడ చూసారా, మరి రాజైన దావీదు తన యొక్క వాక్కును అర్థం చేసుకుంటకు మరి దేవుని వేడుకుంటూ ఉన్నాడు. If you'll read Psalm 119:34 for us, please. అదే విధంగా 119వ కీర్తన 119:34వ వచనం, నీ ధర్మశాస్త్రం అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము, అప్పుడు నా పూర్ణ హృదయంతో నేను దాని ప్రకారం నడుచుకొందును. Amen. People are hurting. మరి ప్రజలు ఎంతో మరి కృంగిపోయి ఉంటారు. Especially in these times of the pandemic. మరి ఇటువంటి భయంకరమైన పరిస్థితుల కష్టకాలంలో ప్రజలు అలాగ ఉంటారు. There are many people losing their lives. అనేక మంది వారి యొక్క కోరుతూ ఉన్నారు. Many of the people that are dying do not know the Lord Jesus. యేసు ప్రభువుని ఎరగకుండానే చాలా మంది చనిపోతూ ఉన్నారు. This makes a funeral time very sad. ఇటువంటి విధముగా ఈ యొక్క సమాధి కార్యక్రమం ఇవన్నీ కూడా ఎంతో విచారాన్ని తెప్పిస్తున్నాయి మన జీవితాల్లో. Christians know and understand to be absent from the body is to be present with the Lord. మరి ఈ విధముగా క్రైస్తవులు ఈ విధముగా జరిగే వాటన్నిటిని కూడా వారు అర్థం చేసుకోలేకపోతున్నారు. Most of the people in this world do not have that hope. మరి చాలా మంది యొక్క విశ్వాసులు కూడా అటువంటి నిరీక్షణ లేకుండా పోయింది. I have titled this lesson, I Hear Voices. ఇక్కడ ఈ యొక్క పాఠాంశం యొక్క మూల భాగాన్ని మనం చూసినట్లయితే, The reason for this title is many people will be saying things to you. మరి ఎందుకు నేను ఈ యొక్క ప్రధానాంశాన్ని తీసుకున్నానంటే, అనేక మంది ప్రజలు వారు నానా విధములుగా నీతో చెప్పుకుంటూ ఉంటారు. You'll have voices from the Word of God speaking to you. అయితే నీవు దేవుని యొక్క స్వరాన్ని నీవు వినే వ్యక్తిగా ఉండాలి. దేవుని యొక్క స్వరం దగ్గరకు వస్తుంది కదా. We also know that Satan will speak to you to try and convince you to do things మరి ఇటువంటి wrong. సమయంలో అపవాది కూడా వాడు వచ్చి మరి నిన్ను ఒప్పింపజేస్తాడు, నిన్ను తప్పుడు మార్గంలో నడిపించడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. But us Christians, especially pastors that have the answers in God's word,
అయితే క్రైస్తవులుగా ముఖ్యంగా ఒక దైవ సేవకులుగా పాస్టర్లుగా దేవుని యొక్క వాక్యములో నుండి జవాబులను మనం కనుగొనాలి. We must always be careful to be kind to people at all times. ఎల్లప్పుడూ కూడా ప్రజల పట్ల దయార్థ హృదయంతో మనము ప్రవర్తించాలి. We never know what news they just have received. మరి ఏమి వారు పొందుకుంటున్నారో మనకైతే తెలియదు కానీ And they don't need someone to be harsh and mean to them. మరి వారికి ఎవరైనా ఒక నడిపించే నాయకుడిని కావాలని ప్రజలు కోరుకుంటూ ఉంటారు. But we can use our voice to encourage people and to help them beyond the hurdles of life. కాబట్టి వారి యొక్క జీవితాల్లో మనము వారిని నడిపించే వారముగా ఉండాలి. దేవుని యొక్క స్వరాన్ని వారికి వినిపింపజేసే వారముగా ఉండాలి. This is something we must always remind our students. కాబట్టి ఎప్పుడు కూడా మన యొక్క విద్యార్థులకు మా విద్యార్థులకు ఎప్పుడు కూడా ఇది జ్ఞాపకం చేస్తూ ఉంటాము. We must remind them that they are very valuable to God. వారందరూ కూడా దేవునికి ఎంతో ప్రయోజనకారులు, విలువైన వారన్న విషయాన్ని ఇప్పుడు కూడా మనం గుర్తు చేస్తూ ఉండాలి. And that God needs them to help share his word to the people around them. వారి చుట్టూ ఉన్న వారు దేవుని యొక్క వాక్యాన్ని గురించి ఇతరులకు ప్రకటించే విధంగా వారిని మనం చేయాలి. ఎందుకంటే వారి యొక్క అవసరత దేవునికి ఎంతగానో ఉన్నది. Now in this lesson we're going to be talking about the many different voices. మరి యొక్క పాఠంలో మనం అనేకమైన స్వరముల గురించి మనం రకరకాల స్వరముల గురించి మనము వినబోతున్నాం. It will help us to recognize the voices. దేవుని యొక్క స్వరాన్ని గుర్తుపట్టలాగన ఈ పాఠాలు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. And then we must learn to take control as they continually speak to our heart and mind. కాబట్టి మన యొక్క హృదయముతోను మనసుతోను మనము మాట్లాడే విధంగా మన యొక్క తలంపులన్నిటిని కూడా మనము నియంత్రణలో ఉంచుకోవాలి. When voices of discouragement begin to speak, ఇటువంటి యొక్క మరి నిరుత్సాహకరమైన మాటలు మన జీవితంలో ఎదురైనప్పుడు we must recognize them and take charge. అటువంటి సమయంలో వారిని మనము బాధ్యతగా వారిని మనం తీసుకొని వారిని మన సరైన మార్గంలో మనం పెట్టాలి. Take charge to cast them out of our mind. వారి యొక్క జీవితంలో యొక్క ఆందోళన అన్నిటిని కూడా మనం పారదోలే విధంగా మనం బాధ్యత తీసుకోవాలి. I'd like you to read 2 Corinthians 10:5. 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 5వ వచన భాగాన్ని నేను చదువుతున్నాను. 2 Corinthians 10:5. 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించి ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రదండన చేయ సిద్ధపడి ఉన్నాము. ఆమేన్. That's right. We must be obedient to Christ and cast them out. మనము సంపూర్ణమైన విధేయతను మనము కలిగి ఉండి ప్రతిదండన చేయడానికి మనం సిద్ధపడాలి. The first voice I want to speak of tonight is the voice of the Word of God. మొట్టమొదటిగా నేను మాట్లాడబోయేది ఏంటంటే దేవుని యొక్క స్వరమును గురించి నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. As elementary as it may seem, మనం ఈ యొక్క నడిపింపుని గురించి మనం చూసినట్లయితే most people and even a lot of Christians do not seek the words of comfort from their Bible. మరి చాలా మంది ప్రజలు ముఖ్యంగా క్రైస్తవులు దేవుని యొక్క వాక్యముల నుండి ఆదరణిచ్చే మాటలను వారు కనుగొనలేకపోతున్నారు. The average Christian sees the Bible as a rule book filled with do's and don'ts. మరి సాధారణమైన క్రైస్తవులు అన్నటువంటి వారు ఏదో బైబిల్ పట్టుకుంటున్నామంటే పట్టుకున్నాము కదా అన్నట్లుగానే చూస్తున్నారు, కానీ అందులో ఉన్న సత్యాన్ని కనుగొనలేకపోతున్నారు. But God's Bible is a love letter to his children. దేవుని యొక్క వాక్కు యొక్క బైబిల్ అనేటటువంటిది పరిశుద్ధ గ్రంథము మరి తన యొక్క పిల్లలకు ఇది ప్రేమలేఖ. It's filled with comforting words. అందులో మనకు ఆదరణకరమైన మాటలు మనకు దొరుకుతాయి. Encouraging words and correcting words.
ప్రోత్సాహకరమైన మాటలు, మనల్ని సరియైన మార్గంలో పెట్టే మాటలు మనం కనుగొనగలం. Your Bible can be read with the attitude that God is speaking directly to you. బైబిల్ అనేటటువంటిది ఏంటంటే దేవుడు మనతో ముఖాముఖిగా స్పష్టంగా మాట్లాడే ఒక సాధనమై ఉన్నది. I'd like you to read Psalm 103, verse 20 to the men. కీర్తనల గ్రంథము సార్ రిఫరెన్స్ వన్స్ అగైన్. Psalm 103, verse 20. 103వ కీర్తన 20వ వచన భాగాన్ని మనం ఈ సమయంలో చదువుకుందాం. 103వ కీర్తన 20వ వచనం. యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా ఆయనను సన్నుతించుడి. Amen. One preacher once said that the Bible is the only textbook where the author is present every time it is read. మరి ఒకానొక దైవజనుడు చెప్పాడు, ఒక రచయిత రాసినటువంటి ఒక వాక్కులు లేఖన భాగము బైబిల్ అది ఎప్పుడు కూడా మనకు చదవటానికి ఉపయోగపడుతుందని చెప్పాడు. We know that the voice of Jesus was heard in John chapter number 8, verses 8 and 9. యోహాను సువార్త 8వ అధ్యాయం 8-9 వచనాల్లో యేసు ప్రభువారు మాట్లాడిన స్వరము మనకు అక్కడ స్పష్టంగా కనబడుతూ ఉంది. Would you read that for me tonight? John 8, verses 8 and 9. యోహాను సువార్త 8వ అధ్యాయము 8-9 వచనాలను ఈ సమయంలో నేను చదువుతున్నాను. మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. 7-8 వచనాలు. వారు ఆయన పట్టు వదలకు అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటకు వెళ్ళిరి. ఆమేన్. Notice that Jesus stooped down and simply wrote in the ground. చూసారా, యేసు ప్రభువారు వంగి ఆయన నేల మీద ఏదో రాయిచున్నాడు. Not only did they hear it, but it convicted their own consciousness, their own conscience. ఇక్కడ వారు వింటం మాత్రమే కాదు కానీ వారి యొక్క మనస్సాక్షిత వారు ఇక్కడ గద్దింపబడిన వారిగా ఉన్నారు. And they were moved to action. Some just left. మరి ఈ వారి యొక్క హృదయంలో కదిలింపబడిన వారిగా ఉన్నారు. వారిలో ఒక చలనం అనేటటువంటిది వచ్చింది. And the young lady received forgiveness. అక్కడ యవనస్తురాలైన స్త్రీ క్షమాపణ పొందుకున్నది. I'd like now for you to, this is a lengthy passage, brother, but I'd like you to read Psalm 29, verses 1 through 11 to the men. మరి ఈ సమయంలో 29వ కీర్తన మొదటి వచనం నుండి 11వ వచనం వరకు మనము చదువుకుందాం. 29వ కీర్తన మొదటి వచనం నుండి 11వ వచనాల వరకు నేను చదువుతున్నాను. దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్మ్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావము ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్ఠితములకు ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. యెహోవా స్వరము జలముల మీద వినబడుతున్నది. మహిమగల దేవుడు ఉరుము వలె గర్జిస్తున్నాడు. మహాజలముల మీద యెహోవా సంచరించున్నాడు. యెహోవా స్వరము బలమైనది. యెహోవా స్వరము ప్రభావము గలది. యెహోవా స్వరము దేవదారు వృక్షములు విరచును. యెహోవా లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచును. దూడవలే అవి గంతులు వేయినట్లు ఆయన చేయును. లెబానోనును సిరియోనును గురుపోతు పిల్లల వలె గంతులు వేయినట్లు ఆయన చేయును. యెహోవా స్వరము అగ్ని జ్వాలను ప్రజ్వలింపజేయుచున్నది. యెహోవా స్వరము అరణ్యమును కదిలించును. యెహోవా కాదేశు అరణ్యమును కదిలించును. యెహోవా స్వరము లేళ్లను ఈనజేయును. అది ఆకులు రాల్చును. ఆయన ఆలయములనున్నవన్నీ ఆయనకి ప్రభావం అనుచున్నవి. యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడు ఆయను. యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. ఆమేన్. Amen. I love this passage of scripture. ఈ యొక్క మరి లేఖన భాగం ఈ యొక్క అధ్యాయం నాకు చాలా ఎంతో ఇష్టకరమైనది. We can see that the voice of the Lord is powerful. ఇక్కడ మనం చూసినట్టయితే దేవుని యొక్క వాక్యము బలమైందని మనం చూడగలం. It is full of majesty. అదే విధంగా ప్రభావం కలిగినదని మనం చూడగలం.
It has the power to break cedar trees. ఇక్కడ మనం చూసినట్టు దేవదారు వృక్షంలో దేవుని యొక్క వాక్యం విరుస్తుందన్న విషయాన్ని మనం చూడగలం. The scripture says it can divide the flames. అదే విధంగా లెబానోన్ దేవదారు వృక్షం అది ముక్కలుగా విరుస్తుందని మనం చూడగలం. It can shake the wilderness. అదే విధంగా అరణ్యమును దేవుని యొక్క వాక్యం కదిలిస్తుందని మనం చూడగలం. His voice causes the animals to give babies. అదే విధంగా లేళ్లను దేవుని యొక్క స్వరము ఏన చేస్తుందని మనము చూస్తున్నాం. This is the same voice that will speak to your heart the words of health, wealth, and wisdom. దేవుని యొక్క వాక్కు అదే స్వరము మరి నీ ఆరోగ్య విషయంలో అదే విధంగా నీ యొక్క సంపద విషయంలో ప్రతి విషయంలో కూడా నీతో మాట్లాడగలదు. When God speaks, things begin to take place. దేవుడు మాట్లాడినప్పుడు కార్యములు జరగటం ప్రారంభమవుతాయి. In the very first 2 chapters of the Bible, బైబిల్లో ఉన్న మొదటి 2 అధ్యాయాలను మనం we see చూసినట్లయితే the phrase "and God said" used 11 different times. అక్కడ మనం చూసినట్టయితే మరి 11 సార్లు ఆయన దేవుడు ఈ విధంగా జరుగును గాక అని అక్కడ God పలికి ఉన్నాడు. speaks with the voice of authority. దేవుడు తన యొక్క అధికారముతో It was a మాట్లాడతాడు. creating voice. అది సృష్టించే యొక్క వాక్కు He అన్నది. created the entire world with 8 sentences. ఆయన మరి 8 విధములుగా ఆయన మాట్లాడి ఈ యొక్క సర్వలోకమును మొత్తాన్ని కూడా ఆయన సృజించాడు. The heavens he created speaks volumes of his keeping power. ఆయన తన యొక్క శక్తిని ఉపయోగించు తన యొక్క వాగ్దాటి చేత ఈ యొక్క ఆకాశములను ఆయన సృష్టించాడు. I'd like you to read Psalm chapter 19 verses 1 through 6 to the men. 19వ కీర్తన మొదటి వచనం నుండి 6వ వచనం వరకు మనం చూద్దాం ఈ సమయంలో. 19వ కీర్తన మొదటి 6 వచన భాగములు. ఆకాశములు దేవుని మహిమను వివరించుతున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి కొలనులు భూమి అంతటా వ్యాపించున్నది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలువెళుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. అతడు తన అంతఃపురముల నుండి బయలుదేరు పెళ్లి కుమారుని వలె ఉన్నాడు. సూర్యుడు పరిగెత్తనొలసించినట్లు తన పదమునందు పరిగెత్తనొలసించుతున్నాడు. అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. అతని వేడిమికి మరుగైనది ఏదియు లేదు. ఆమేన్. Amen. This passage describes the magnificence and the stability of God's creation. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ యొక్క లేఖనము దేవుని యొక్క శక్తిని అది ఎంతగానో మనకు బయలుపరుస్తూ ఉన్నది. Unlike secular thinking, ఈ యొక్క భౌతికపరమైన విషయాలను మనం చూసినట్లయితే what God created with his voice is still in place. దేవుడు తాను ఏదైతే తన వాక్కు ద్వారా సృష్టించాడో అది నేటికి కూడా మన కళ్ళ ముందు కనబడుతూ ఉంది. Evolution says that it is continually changing into something better. మరి ప్రకటనలో మనం చూసినట్టయితే అది ఎప్పుడు కూడా మార్పు చెందుతూ ఉంటుంది అని చెప్పబడింది. But the truth is, సత్యం ఏంటంటే ever since Adam and Eve tried to outsmart God in the Garden of Eden, ఆ యొక్క ఏదేను వనముల నుండి ఆదామవ్వలు మరి బయటకు వచ్చినప్పుడు the world as we know it has been deteriorating because sin brings forth death. Okay, ever since sin took place in the garden, okay, the world is deteriorating or getting worse and worse. అక్కడ ఎప్పుడైతే ఈ యొక్క ఏదేను వనంలోనికి పాపం ప్రవేశించిందో ఆదామవ్వలు వాళ్ళు బయటికి వెళ్ళగొట్టబడినటువంటి ఈ పాపం అనేది అంతకంతకు ఎక్కువైతూ వస్తుంది. Please read James chapter 5 and James chapter 1 and verse 15. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 15వ వచన భాగాన్ని మనం ఈ సమయంలో చదువుకుందాం. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 15వ వచన భాగము. దురాశ గర్భము ధరించి పాపమున కనగా పాపము పరిపక్వమై మరణమును కనును.
ఆమేన్. Yes, sir. That's right. Sin brings forth death. చూసారా ఇక్కడ దురాశ గర్భము ధరించి పాపమును కన్నింది. Let's look for a minute what God's creating voice had to say. మరి మనం చూద్దాం దేవుని యొక్క స్వరము ఏ విధంగా ఈ యొక్క సృష్టిని చేసిందో. He said that the night unto night showeth knowledge. రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నదని ఈ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. Men have been looking into the stars to gain knowledge for years. మరి అనేకమైన సంవత్సరాలుగా మనిషి ఆ యొక్క నక్షత్రంలో వైపు చూస్తూ జ్ఞానమును సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. They're continually researching the outer space. ఈ యొక్క అంతరిక్షం మీద అనేకమైన సంవత్సరాలుగా మానవుడు పరిశోధనలు చేస్తూనే ఉన్నాడు. In this passage in Psalm 19, it says that there's no voice or language where the voice of creation cannot be heard. మరి అక్కడ మనం చూసినట్టయితే 19వ కీర్తన మనం చూస్తే అక్కడ ఆ యొక్క స్వరముకు ఎటువంటి యొక్క భాష అనేటటువంటిది లేనట్లుగా మనం చూస్తున్నాం. The magnificence of our world proves that there is a God. అయితే ఈ యొక్క లోకములో ఉన్న ఆ యొక్క శక్తి అంతా కూడా మనకు దేవుడు నిజముగా ఉన్నాడన్న విషయాన్ని బయలుపరుస్తుంది, రుజువుపరుస్తుంది. This passage talks about the lines that go throughout all the earth. మరి ఈ యొక్క వాక్యం బాగానే మనం చూసినట్లయితే ఈ యొక్క భూమిని గూర్చిన విషయాలన్నీ కూడా అక్కడ చెప్పబడింది సృష్టిని గూర్చి. And it says the lines that go through the earth, their words speak to the end of the world. అయితే ఈ యొక్క మాటలన్నీ కూడా మరి సర్వ సృష్టికి కూడా విస్తరిస్తాయన్న విషయాలు అక్కడ రాయబడ్డాయి. Men have mapped out our entire world by following the direction of the stars. ఈ యొక్క మనిషి అనేవాడు ఈ యొక్క నక్షత్రములు ఎటువంటి దిశలో ఉన్నాయో ఆ యొక్క దిశలను వెంబడిస్తూ వాటిని అనుసరించేవాడుగా ఉన్నాడు. And then he left us with this last thought. Sir, repeat once again. He left us in Psalm 19 with this last thought. There's nothing hid from the heat of the world. ఈ లోకంలో మనం చూసినట్లయితే 19వ కీర్తన మనం ఒకసారి చూడగలిగినట్లయితే నక్షత్రముల గురించి అంతరిక్షాన్ని గురించి రాయబడిన మాటలన్నీ కూడా అక్కడ రాయబడ్డాయి. ఇక దానికి మించి తెలుసుకోవాల్సింది ఏమీ కూడా లేడు. So we saw that the voice of the Lord is a creative voice and it is a very powerful voice. కాబట్టి ప్రభు యొక్క స్వరము సృష్టించే వరము ప్రభు యొక్క స్వరము అది ఎంతో బలమైన స్వరము. So next week we'll look into the voice of Jesus himself. ఈ వారం వచ్చే వారం మనం ఏం చూద్దామంటే తనకు తానుగా యేసు ప్రభు వారి యొక్క స్వరాన్ని ఆయన ఏం మాట్లాడాడో వాటిని గురించి మనం తెలుసుకుందాం. And of course I cannot wait personally to hear the physical voice of my Savior Jesus. I'm excited about this particular lesson. ఈ యొక్క పాఠముల గురించి నేను ఎంతగానో ఉత్సాహంగా ఉన్నాను. నాకంటే ఇవి చాలా ఇష్టం. You'll see so many different truths on how to help people with addictions through this lesson. మరి ఈ యొక్క పాఠముల ద్వారా మనం ఎన్నో విషయాలు మనం నేర్చుకోగలుగుతాం. ప్రజలను ఎలా నడిపించాలో, వారిని ప్రభు వైపు ఎలా తిప్పాలో, మరి అనేకమైన వ్యసనముల నుండి కృంగుదలను వారిని ఎలా బయటపడేయాలో ఈ పాఠాలు మనకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయి. So I'd just like to ask you men to pray for me as I continue to put these thoughts together. కాబట్టి ఈ యొక్క పాఠములన్నిటిని కూడా కలిపి చక్కగా వివరించలాగిన మీరందరూ కూడా నా కొరకు ప్రార్థన చేయాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. And together we'll come up with a lesson that'll help many people come to know Christ. కాబట్టి ఈ యొక్క విషయాలన్నీ కూడా అనేక మంది ప్రభువుని తెలుసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. I appreciate you men. We're praying for you. And మీ కొరకు మేము ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాము. be sure and tell someone this week that Jesus Christ is God, that he died for their sins, and by believing that they can receive him into their heart. మరి ఈ వారంలో కనీసం ఒక్కరికైనా మీరు యేసు ప్రభువు నిజమైన దేవుడు, ఆయన రక్షకుడని మీరు చెప్పగలగాలి. వారు ఆయన అంగీకరించి వారు రక్షణ పొందుకోవాలి. For the only way for anyone to get to heaven is repentance towards God and faith in the Lord Jesus. మరి ఎవరైనా పరలోక రాజ్యాన్ని సొంతం చేసుకోవాలి, నిత్య జీవనం పొందుకోవాలంటే
మరి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఆయన రక్షకునిగా అంగీకరించాలి. Okay, thank you, man. మీ అందరికి వందనాలు. Good night, Pastor Wilson. Thank you, brother. Thank you. Okay, God bless you.